వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మునక్కాయలు అలాగే పాలతో కర్రీ చూడబోతున్నాం. అన్నట్టు మీలో ఎంతమంది కత్తిపీటని ఇంకా యూస్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇప్పటికీ వాడుతున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పును కూడా యాడ్ చేయాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసి 3 నుంచి 4 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 7 నుంచి 8 వెల్లుల్లిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టిన మునక్కాడల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మునక్కాయల్ని ఇలా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట మునక్కాడలు అనేది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేయాలి. ఉప్పు, పసుపు కూడా మునక్కాడలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట. తర్వాత 2 టీ స్పూన్ల కారంని కూడా యాడ్ చేయాలి. మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. నేనైతే 2 టీ స్పూన్లు యాడ్ చేశాను. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు కూడా అన్ని మునక్కాడలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మునక్కాడలకి బాగా ఉప్పు, పసుపు, కారం అంతా పట్టేసింది. ఇప్పుడు 2 గ్లాసుల చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, పాలు బాగా మిక్స్ అయిపోయాయి అన్నమాట. మునక్కాడలు బాగా పట్టుకున్నాయి. ఇదంతా కూడా విజిల్ పెట్టి చేసేస్తే మెత్తగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పాలు పగిలే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అప్పుడప్పుడు తిప్పుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సో ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే మునక్కాడలు కూడా 80% ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనం కర్రీ అయిపోయింది దింపుదాం అనే ముందు గరం మసాలాని యాడ్ చేయండి కొద్దిగా. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా ఒక్కసారి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు అలా పెట్టాను అన్నమాట. మూత పెట్టి మగ్గించాను. అండ్ ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. సో ఈ కర్రీని మనం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ చేస్తామంటే పప్పు అన్ని కర్రీస్ పక్కన పెట్టేసి ఇది ఒక కర్రీతోనే కంప్లీట్ చేసేస్తారు రైస్ మొత్తాన్ని. అండ్ మీలో ఎవరైనా మునక్కాడల్ని ఇలా స్పూన్ లాగా యూజ్ చేసి తినేవాళ్ళు ఉన్నారా? మేమైతే చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం అనమాట. సో మీలో ఎవరైనా ఇలాగ తినేవాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.